ప్రెసెంట్ డే పటమట అండ్ ఎన్కేపాడు వీర మరాఠాస్ అటాక్ వల్ల 40% ఆఫ్ ది విజయవాడ పాపులేషన్ చనిపోయారు. దమత్ కులీ కుతుబ్ షా సంవత్సరాల ముందు అంటే బుద్ధిజం హిందూయిజం రెండు ఓల్డేజ్ స్క్రిప్చర్ అయిన ఋగ్వేదాలు రాశారు. ఈస్టర్న్ చాళుక్యాస్ తర్వాత 12th century CE నుండి 1325 CE వరకు విజయవాడ కాకతీయ డైనాసిటీకి సంబంధించిన రాణి రుద్రమదేవి గారు మరియు ప్రతాపరుద్ర రూల్ చేశారు. దాని తర్వాత 1325 CE నుండి 1370 CE వరకు రెడ్డి డైనాసిటీ రూల్లో కోమటి వేమారెడ్డి గారిని గవర్నర్గా పెట్టి రూల్ చేశారు. ఈ రెడ్డి డైనాసిటీలోనే మన కొండపల్లి ఫోర్ట్ బిల్డ్ చేశారు. దాని తర్వాత 1370 నుండి 1575 వరకు విజయనగర ఎంపైర్ రూల్ చేసింది. వీళ్ళు నాయకాస్ని గవర్నర్స్గా పెట్టి రూల్ చేశారు. వీళ్ళు కొండపల్లి ఫోర్ట్ని బామని సుల్తానేట్ అలాగే గోల్కొండ సుల్తానేట్ నుండి డిఫెన్స్కి స్ట్రాటజిక్ లొకేషన్గా వాడేవాళ్ళు. కానీ మధ్యలో ఒరిస్సా నుండి సూర్యవంశ గజపతి డైనాసిటీకి చెందిన కపిలేంద్ర దేవరాయ టూని ఓడించి రాజమండ్రి నుండి నెల్లూరు వరకు కాన్క్వర్ చేశారు. ఈ గజపతి కింగ్స్ అప్పట్లో ఉన్న పెట్టమెట్ట అండ్ ఎనికేపడ్డి ప్రెసెంట్ డే పటమట అండ్ ఎనికేపాడు ఈ విలేజెస్ని డెవలప్ చేశారు. అలాగే అప్పట్లో గజపతి కింగ్ని విద్యాధర గజపతి అని ఆయన కూతుర్ని ముత్యాలమ్మ అని పొగిడేవారు. ఈ పేర్లనే విద్యాధరపురంకి ముత్యాలంపాడుకి పేర్లుగా పెట్టారు. దాని తర్వాత గోల్కొండ సుల్తానేట్ అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ రీజన్ని రూల్ చేశారు. వీళ్ళు కూడా కొండపల్లి ఫోర్ట్ని స్ట్రాటజిక్ లొకేషన్గా మొఘల్స్ నుండి వీర మరాఠాస్ నుండి డిఫెన్స్ కోసం యూజ్ చేసుకున్నారు. అండ్ 1687లో ముఘల్ ఎంపరర్ అయిన ఔరంగజేబ్ గోల్కొండ సుల్తానేట్ని ఇన్వైట్ చేసి లోకల్ నైజామ్స్ని గవర్నర్స్గా అపాయింట్ చేశారు. ఔరంగజేబ్ డెత్ తర్వాత 1724లో అసఫ్ జాహీ డైనాసిటీ హైదరాబాద్ స్టేట్ని క్రియేట్ చేసి మొఘల్స్ నుండి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. కానీ తర్వాత వీర మరాఠాస్ అటాక్ వల్ల ఈ అసఫ్ జాహీ డైనాసిటీ మన విజయవాడ రీజియన్లో వీక్ అయ్యింది. దానితో బ్రిటిషర్స్ విజయవాడని కంట్రోల్లో తీసుకుని మెడ్రాస్ ప్రెసిడెన్సీలోకి కలిపేశారు. ఈ బ్రిటిష్ రూల్లో 1792లో ఫస్ట్ టైం కృష్ణా ఆనకట్ట కట్టడానికి ప్రపోజల్ తెచ్చారు. కానీ 1833లో కరువు వల్ల 40% ఆఫ్ ది విజయవాడ పాపులేషన్ చనిపోయారు. దానితో ఈ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది. మళ్ళా సార్ ఆర్థర్ కాటన్ డిజైన్ చేసిన ప్రపోజల్తో 1852 నుంచి 1855లో ఆనకట్ట కట్టారు. అండ్ తర్వాత 1952లో ఫ్లడ్స్ రావడంతో ఈ ఓల్డ్ ఆనకట్ బాగా డ్యామేజ్ అయింది. సో 1954లో ప్రజెంట్ డేలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ని టంగుటూరి ప్రకాశం పంతులు గారు కన్స్ట్రక్ట్ చేయించారు. వీటన్నిటి తర్వాత మన సినిమాలు, రాజకీయాలు, గొడవలు, రౌడీజంలు వచ్చాయి. సో విజయవాడ గొప్పతనం ఏంటి? నా విజయవాడ రీజియన్కి కనీసం 2500 సంవత్సరాల హిస్టరీ ఉంది. నా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ 2000 సంవత్సరాల ముందు నుండే ఉంది. నా విజయవాడ రీజియన్లో 2000 సంవత్సరాల ముందు నుండే బుద్ధిజం హిందూయిజం రెండు పీస్ఫుల్గా కోఎగ్జిస్ట్ అయ్యాయి. నా విజయవాడలో 2000 సంవత్సరాల ముందు నుండే బోట్ల ద్వారా ట్రేడింగ్ చేశారు. నా విజయవాడ పీపుల్ గురించి ఓల్డేజ్ స్క్రిప్చర్ అయిన ఋగ్వేదాలు రాశారు. నా విజయవాడ గురించి పురాణాల్లో రాశారు. ఇదే నా విజయవాడ. నా రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మిషన్ బోధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.